సమయానికి నా కొడుకు రాకపోయి ఉంటే చచ్చిపోయి ఉండేదానివే. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, ఇది ఏ దుష్ట శక్తి పని కాదు. నిద్ర లేపి కావాలని ఎవరు నన్ను అక్కడికి తీసుకువెళ్లి చంపాలని చూశారు. ఇది మనుషులు చేసిన పని. దయ్యాలు దుష్ట శక్తులు అలాంటివేమీ లేవు. అమ్మ తల్లి, నీకొక దండం. ఇంట్లో కడుపుతో ఉన్న ఆడ మనిషి ఒకటి ఉంది. నువ్వు చేసే పనుల వల్ల తనకు అబార్షన్ అయిపోతుంది. మనకి వంశాంకురం లేకుండా పోతుందే. అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు? నీకు ముమ్మాటికి దయ్యం పట్టింది రామా. దయ్యం పట్టిన వాళ్లే ఇలా చేస్తారు. ఇంట్లో పడుకోబోయి ఎక్కడో పడుకోవడం, ఒక స్వామీజీని తీసుకొచ్చి పూజ చేయిస్తాం. నీకు పట్టిన దయ్యాన్ని వదలకొట్టేస్తాం. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు. నాకు అలాంటి వాటి మీద నమ్మకం లేదు. నాకు పట్టింది దయ్యం కాదు. ఎవరు నన్ను చంపాలని చూశారు, ఇదే నిజం. మీరు ఎలాంటి స్వామీజీ పూజలు పెట్టుకోకండి, నేను ఒప్పుకోను. ఒరే శౌర్య, ఏంట్రా ఇలా మాట్లాడుతుంది? ఎవరి కోసం చెప్తున్నావు? తల్లి లాంటి దాన్ని, తన కోసమే కదా చెప్తుంది. అర్థం చేసుకోకపోతే ఎలా? తల్లి చెప్పినట్టుగా చెప్తే వినేదేమో. నువ్వు అత్త చెప్పినట్టుగా చెప్పావు. అయితే వాళ్ళమ్మ నాన్ననే ఫోన్ చేసి పిలిపించండి. వాళ్ళు చెప్తేనైనా వింటుందేమో. స్వామీజీని పిలిపించి ఆ దయ్యాన్ని వదలగొట్టించాలి. అరే శౌర్య, ఇంకా చూస్తున్నావేంటి? వాళ్ళ అమ్మ నాన్నకు ఫోన్ చేసి రమ్మని చెప్పు. ఒప్పుకుంటే పూజకు ఒప్పుకుంటుంది, లేదంటే వాళ్ళ కూతురు తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. మనకెందుకు ఈ బాధలన్నీ? అమ్మా అస్మిత, నువ్వు లోపలికెళ్ళు. మీరు కూడా రండి. ఆహా, ఓహో, నువ్వు నవమాసాలు మోసి కన్న కూతురు, నేను నెత్తిన పెట్టుకుని పెంచుకున్న కూతురు నా తలరాతను ఎలా మార్చేసిందో చూసావా? నా పెళ్ళాన్ని నేనే నా కళ్ళతో తెల్ల చీరలో చూడాల్సి వస్తుంది. ఇదిగో అడు చూడు, నా ఫోటోకి పొట్టు పెట్టి దండ కూడా వేశారు. ఇప్పుడు అందరి దృష్టిలో చచ్చిపోయినా ఆ బ్రహ్మ కూడా ఇంత అద్భుతంగా రాయలేడే నా తలరాతని. ఏం చేస్తామండి, కోరుకున్న వాడిని కట్టుకోవడానికి కన్న తండ్రిని మట్టిలో పూడ్చిపెట్టిందా? తిరిగొచ్చి కాపాడింది కదండి. ఆహా, నేను అదృష్టవంతుడని గర్వపడే విషయం ఒకటి ఉంది అంటే నన్ను గోతులోంచి బయటికి తీయడమే. ఇదిగో నీకు ఇంకో విషయం చెప్పనా? మన కూతురులో ఇంకా మానవత్వం బతికే ఉందని చెప్పడానికి అదొక ఉదాహరణే. ఇదిగో నిన్ను ఈ తెల్ల చీరలో చూడలేకపోతున్నానే. కనీసం నేను ఇంట్లో ఉన్నప్పుడైనా మామూలు చీరలో ఉండొచ్చు కదా. మెళ్ళో తాళి వేసుకో, తల్లో పూలు పెట్టుకో, మంచి కలర్ చీర కట్టుకోవచ్చు కదా. ఇదిగో నలుగురిలోకి వెళ్ళేటప్పుడు మాత్రమే ఈ తెల్ల చీర కట్టుకోవే. నేను బయట వాళ్ళ దృష్టిలో చచ్చిపోయాను కానీ నీకు కాదు కదే. ఏమోనండి, ఈ లోపు గబుక్కుని ఎవరైనా వస్తే. చూసారా, వచ్చేసారు. మీరు లోపలికి వెళ్ళండి. అమ్మచ్చారు, మీరా? రండి రండి, లోపలికి రండి రండి. ఏమండి 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 ఏమండి, మన అమ్మాయి వచ్చింది, బయటికి రండి. తలుపు కూడా గడిపెట్టేశాను. రండి రండి, ఏం కాదు, మన అమ్మాయి. మనమ్మాయేనా? ఏంచారు ఇది? బ్రతికినంత కాలం ఏ కీర్తి గణించలేదని చంపేసి కీర్తిశేషుని చేశావా నన్ను?
జనం దృష్టిలో మీరు లేరు గాని మా దృష్టిలో ఉన్నారు కదా బావగారు. ఇదిగో ఆ రోజు పెళ్లి పీటల మీద కట్టిన తాళి మళ్ళీ ఇదే తాళి కట్టమంటే తీసిన మొహం మీద కొట్టాడు. ఇదే తాళి వాడు మళ్ళీ నా మెడలో కట్టాలి, కడతాడు. అదే జరుగుతుంది. అంతేగాని వాళ్ళిద్దరూ ఒకటవ్వడం అన్నది కల. వాళ్ళిద్దరిని ఒకటి కానివ్వను. అయ్యయ్యో, మళ్ళీ కొత్త నాటకం మొదలు పెడతావా? నాటకం కొత్తది కాదు, ఆద్య బతుకునే అంతం చేయబోతున్నాను. ఆద్యనే లేకుండా చేస్తా. అంటే చంపేస్తావా? ఎస్ ఎస్ ఎస్. అవసరమైతే అంత పని చేస్తాను. దానికి పెద్ద ప్లానే వేశాను. ఏం చేస్తావు తల్లి? మళ్ళీ కొత్త ప్లానా? చావననుకున్నా నేను చచ్చాను. మళ్ళీ ఎవరిని బలి చేస్తుందో. ఆ ప్లాన్ ఏంటో ఈ రోజు మీరే చూస్తారు. అమ్మో, ఏమండి? బాబోయ్, ఈ రోజు రాత్రికే వాళ్ళు శోభనం ఏర్పాటు చేసుకుంటున్నారట. ఆ శోభనం జరగదు. ఆద్య చాప్టర్ క్లోజ్. రేపటి నుంచి ఆద్య పేరు కూడా వినపడదు. అది ఈ రోజు రాత్రికే జరగాలి. ఏమండి?